హలో విజయ సంకల్పయాత్రలో భాగంగా మా ఇద్దరికి మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆ స్థానంలో కూర్చోబెట్టుకున్న రోజు పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, ప్రజల జీవితాలు మంచిగా నడుస్తాయి. టైంలో వస్తారు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద వేదికలకి ప్రసంగించడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన కంప్లీట్ చేసి మళ్ళా ఎలక్షన్లకి దిగబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా దయార్థ హృదయుడు, చాలా గుణవంతుడు. ప్రజల్ని ఎప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి కాదు. అదే ఇంతకు ముందు ఉన్న చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా తెలుసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ఆయనకు సంబంధించిన లీడర్స్ వాళ్ళ వరకే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వచ్చారే కానీ ప్రజల్ని ఏ రూపంలో కూడా ఎప్పుడూ ప్రజలకి ఏ విధంగా ఏమి చేయాలా అనే ఆలోచనలో కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలకైతేనేమి, జగన్మోహన్ రెడ్డి ప్రజలను చూడటానికి ఆయనకు మనం ఏ విధంగా అయినా సరే ఆయన రుణం తీర్చుకోవాలంటే మళ్ళా ఆయన రేపు వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎలక్షన్లలో ఆయనకు మంచి మెజార్టీ తోటి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఏదైనా చెప్పినట్టు చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల్లో చెప్పడం తప్ప తర్వాత ఏమాత్రం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఏమైనా మనం జగన్మోహన్ రెడ్డిని మాత్రం మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆయన కులము, మతము, పార్టీలు ఏమాత్రం ఏది చూడకుండా ప్రతి ఒక్కళ్ళు